మామిడి జీడి తోటలకు పేరుగాంచిన పార్వతీపురం మన్యం జిల్లా ఇప్పుడు తీరొక్క పంటలకు కేర్ ఆఫ్ గా నిలుస్తోంది. ఇన్నాళ్లు పండ్ల తోటల సాగుకే మొగ్గు చూపిన ఇక్కడి రైతాంగం ఇటీవలి కాలంలో కూరగాయల సాగు వైపు మళ్లారు. తక్కువ సమయంలో పంట చేతికొచ్చి మార్కెట్లో డిమాండ్ ఉన్న కూరగాయలను పండిస్తూ మంచి ఆదాయం పొందుతున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా తక్కువ నీటి వినియోగం, తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ పంటలు సాగు చేసి లాభాలు గడిస్తున్నాడు పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లికి చెందిన రైతు పాతిన లక్ష్మణరావు. ఎకరం భూమిలో ప్రయోగాత్మకంగా క్యాబేజీ, క్యాలీఫ్లవర్ సాగు చేస్తున్నారు. అంతర పంటలుగా కొత్తిమీర, ముల్లంగి సాగు చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల ఒక పంటకు వచ్చిన తెగుళ్లు మరో పంటకు రాదని రైతు చెప్తున్నారు. అతి తక్కువ సమయంలో వచ్చే కొత్తిమీరపై వచ్చే ఆదాయం ప్రధాన పంట అయిన క్యాబేజీ, క్యాలీఫ్లవర్ పంటలకు పెట్టుబడి అవుతుంది. ప్రధాన పంటల నుండి వచ్చే ఆదాయం మొత్తం లాభమే అంటున్నారు. క్యాబేజీ పంట పండిస్తాం సార్. ఎకరానికి ఒక 60-70 వేల వరకు లాభసాటిగా ఉంటుంది సార్, ఖర్చులు పోగా. అయితే ఈ క్యాబేజీలో అంతర్గత పంటగా సుత్తి, కొత్తిమీర లాంటి పంటలు వేసుకుంటాం సార్. 45 రోజులకి పంట వస్తుంది సార్. ఒక ఎకరానికి 45 వేల వరకు వస్తుంది సార్. ఈ క్యాబేజీ మదుపుల నిమిత్తం సేంద్రియ ఎరువులు అవ్వచ్చు, లేకపోతే నిరేంద్రియ ఎరువులు అవ్వచ్చు, పురుగు మందులకి ఇలాంటి వీటికి ఆకుకూరల తాలూకా డబ్బులేమో వాటికి ఉపయోగిస్తాం సార్. ఈ క్యాబేజీ డబ్బులేమో నికరంగా ఖర్చులకు మాకు ఉంటాయి సార్. పంట చేతికి వచ్చేసరికి క్యాబేజీ 25 రోజుల నుండి 29 రోజుల వరకు నారు పెరుగుదల వస్తుంది సార్. దాన్ని పట్లు ప్రధాన మరి తయారు చేసాక ఆ ప్రధాన మరిలో ఈ సుత్తి లేదంటే కొత్తిమీర ఇలాంటివి ఆకుకూరలు వ్యవసాయం చేస్తూ అందులో పెరిగిన నారునేమో అందులో నాటుతాం సార్. నాటాక 25 రోజులు ప్లస్ ఇది అందేసరికి 90 రోజులు, మొత్తం 115 రోజులు, 120 రోజులు అయితే క్యాబేజీ పంట చేతికి వస్తుంది సార్. 3 నెలల వరకే పండుతుంది సార్ ఇక్కడ గరుగుబిల్లి ప్రాంతంలో. మళ్ళీ 3 నెలల నుండి పండించాలంటే ఈ షేర్ నెట్ లాంటిది మాకు కల్పిస్తే ప్రభుత్వం ద్వారాగా బాగుంటుందని కోరుకుంటున్నాం సార్. ఈ ప్రాంతంలో శీతాకాలంలో మాత్రమే ఈ కూరగాయల సాగు జరుగుతుందని రైతులు చెప్తున్నారు. వేసవిలో అధిక ఉష్ణోగ్రతల వలన సాగు కష్టమని, ప్రభుత్వం తమకి సౌకర్యాలు కల్పిస్తే వేసవిలో కూడా సాగు చేసేందుకు అవకాశం ఉంటుందని చెప్తున్నారు.